ముందుగా దేవాదేవునికి వందనాలు తెలియజేస్తానండి. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ గారికి, మాస్టర్ గారికి, అదేవిధంగా మన యొక్క సంఘ ప్రెసిడెంట్ గారి ప్రసాదరావు గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ వారాల్లో రెండో రోజు అయినటువంటి ఈ రోజు మంగళవారం నేను చెప్పాలనుకున్న అంశము మీకు ఆల్రెడీ మీ దాంట్లో ఉంటాయి. ఈ నోటీస్లో ఏంటంటే ప్రతి ఒక్కరి దాంట్లో పాంప్లెట్లో ఉంటుంది యాజకులు ప్రశ్నలు, యాజకులు ప్రశ్నలు. ఓకే, అంటే యాజకులు ప్రశ్నలు. ఈ కాంటెస్ట్ చెప్పేటప్పుడు మీకు కొన్ని విషయాలను అడిగితే దాన్ని బట్టి, ఎందుకంటే నాకు తెలిసి ఈ యొక్క వాక్యాన్ని నాకన్నా మీ అందరూ చాలాసార్లు ఉంటారు. ఎందుకంటే కన్ఫామ్గా గుడ్ ఫ్రైడే ముందు పరిశుద్ధ వారాల్లో ఈ అంశం గురించి అందరూ చెప్పే ఉంటారు. ఇందులో నాకన్నా చాలా పెద్దలు చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు నేను అడగాలనుకున్నాను. ఇంతకీ యాజకులు అంటే ఎవరు? ఎవరైనా చెప్తారా? దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే దేవుడికి ప్రజలకి మధ్యవర్తిగా చేసేవాళ్ళు. ఓకే, ఇది మన కాంటెస్ట్. అంటే ఇక్కడ అడుగుతున్నారు అనమాట, యాజకులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? యేసుక్రీస్తు ద్వారా యాజకులను అడుగుతున్నారు. యాజకులు అనే వాళ్ళు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఏమని? నీ అధికారం ఏంటి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా సంథింగ్ ఇవన్నీ అడుగుతున్నారు. ఇంతకీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అసలు? ఇంతకీ వాళ్ళే దేవుడిని ఎవరికి పరిచయం చేయాలి? ప్రజలకు పరిచయం చేయాలి. కానీ ఆయన వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? దేవుడిని అడుగుతున్నారు. నువ్వు ఎవరు, నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి అని. ఇక్కడ మనం మామూలుగా ఈ యొక్క కాంటెస్ట్ అంటే మనం వాక్యాలు చెప్పుకునేటప్పుడు, మనం ఏదైనా చెప్పుకునేటప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు బైబిల్ మనకన్నా బయట వ్యక్తులే చాలా ఎక్కువ చదువుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనం సువార్త చేద్దామని అనుకుంటున్నాం, కానీ మనకన్నా సువార్త బయట ఎక్కువ చేస్తున్నారు. ఎలా అంటే బైబిల్ బాగా చదివేసి ఇందులో తప్పులు ఎక్కడ ఉన్నాయో పట్టేసుకొని మనల్ని ఇరికించేద్దాం. ఇది తప్పు ఉంది. నన్ను ఒకసారి ఒకరు అడిగారు అనమాట, ఏమనంటే మీ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి, అంటే పాప విషయాలు కూడా ఉన్నాయండి, ఇలా చెప్పేసి చాలా మంది చెప్పేవారు అనమాట. అయితే అప్పుడు నేను అంటే ఈ పాప విషయాలు చాలా మంది ఉన్నాయి, ఇలా ఎందుకు పెడితే అది పవిత్రమైన బైబిల్ ఎందుకు అయింది అని చెప్పేసి చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారనమాట. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, మనకి ఏది తప్పు ఏది రైట్ అని బైబిల్లో చూపిస్తుంది కాబట్టి ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని తెలుస్తుంది. అందుకనే మనలో బైబిల్ అనే దాన్ని ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఫస్ట్ మిమ్మల్ని అందరినీ ఎందుకంటే ఇందుకు యాజకుడు అంటే ఎవరు అని అనుకుంటే ముందుగా మన యాజకుడిని ఫస్ట్ టైం నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. చదవకత్తు మామూలుగా మీరు జస్ట్ అంత ఇబ్బంది ఏం లేదు. నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం ముఖ్యమైన యాజకుడిగా ఎవరు నియమించారంటే అహరోను నియమించారు. ఎవరు నియమించారు? అహరోన్ని నియమించారు. అహరోన్ కుమారుల్ని మనకి యాజకులుగా చేసేసారు అనమాట. అయితే వాళ్ళు చేసే పనులు అంటే మీరు ఒకసారి లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం తీస్తారంటే, లేవియాకాండం 11వ అధ్యాయం, నేను మీ దేవుడైన యెహోవాను పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులుగా ఉంటున్నట్లు పరిశుద్ధపరచుకున్నవలను, నేల మీద ప్రాక జీవరాశుల్లో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు లేవీకాండంలో అసలు వాళ్ళు ఎలా ఉండాలి అంటే వాళ్ళు చేసే పనులు ఏంటి అంటే దేవాలయంలో సేవ చేయడం. ఏం చేయాలి? దేవాలయంలో సేవ చేయడం. తర్వాత బలులు అర్పించడం. మనకి పాత నిబంధనలు ఏంటంటే మనకి బలులు ఉండేవి, నైవేద్యం, తర్వాత ఏంటంటే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలాంటివి ఉండే. ఆ బలి ఎవరు అర్పించేవారంటే యాజకులు అర్పించేవారు. తర్వాత పవిత్ర స్థలాన్ని సంరక్షించడం అంటే ఏంటంటే ఏదైతే పవిత్ర స్థలం అనుకుంటున్నామో ఆ పవిత్ర స్థలాన్ని సంరక్షించే బాధ్యత ఎవరికి? యాజకులకు ఉంది. అదే విధంగా ప్రజల
ప్రజలు చేసిన పాపాలు దేవుడి దగ్గర మధ్యవర్తిత్వం చేసే పని ఎవరు చేయాలి అంటే యాజకులు చేయాలన్నమాట. ఇక్కడ మనకు బైబిల్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే కనుక పాత నిబంధనలో అధికారం అనేది ఒక్కొక్క చేతుల్లో అలాగ వస్తూ ఉంటది అనమాట. ఫస్ట్ అబ్రహాం గారు ఉంటారు, ఆ తర్వాత మోషే గారు ఉంటారు, మోషే తర్వాత యెహోషువ ఉంటారు, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఉంటారు, న్యాయాధిపతుల తర్వాత మనకి ప్రవక్తలు ఉంటారు, ఎలీషా, ఎలియా, సమూయేలు ఇలా ఉంటారు, తర్వాత రాజులు ఉంటారు, తర్వాత చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఇలా అందరూ ఉన్న తర్వాత లాస్ట్ గ్రంథం మనకి ఏంటంటే మలాఖీ గ్రంథం. ఏది? మలాఖీ గ్రంథం. మీరు ఎప్పుడైనా బైబిల్ వెర్సెస్ లో చూసుకుంటే కనుక మలాఖీ గ్రంథానికి మనకున్న మత్తయి సువార్త దేవుడు పుట్టిన కాలానికి దగ్గర గ్యాప్ ఎంత ఉంటుందంటే 400 years. ఎన్ని ఇయర్స్? 400 years. ఇక్కడ ఈ 400 years లో 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోని మాట్లాడలేదు. అప్పుడు వరకు దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడేవారు. అప్పుడైతే అబ్రహాంతో మాట్లాడేవారు, మోషేతో మాట్లాడేవారు, యెహోషువతో మాట్లాడేవారు, తర్వాత న్యాయాధిపతులతో మాట్లాడేవారు, తర్వాత ఎలీషాతో మాట్లాడేవారు, సమూయేలుతో మాట్లాడేవారు, ఇలా ప్రవక్తలందరితో మాట్లాడేవారు చేశారు. కానీ మలాఖీ గ్రంథం అయిపోయిన తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోనే మాట్లాడలేదు. ఎందుకు అంటే వీళ్ళందరినీ ఎందుకు నియమించారు? వీళ్ళందరికీ యాజక ధర్మాన్ని ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళందరినీ దేవుడి వైపు నడిపించండి అన్నారు. దేవుడి వైపు నడిపించండి, మీరు పవిత్రులుగా ఉంటూ అనేక మందిని పవిత్రులుగా తీసుకురండి అని చెప్పారు. వీళ్ళు ఎవ్వరూ యాజక ధర్మాన్ని పూర్తిగా చేయలేకపోయారు. అంటే వాళ్ళు చేశారు కానీ వాళ్ళ ద్వారా అనేక మందిని రప్పించలేకపోయారు, అనేక మందిని పాపం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో మనకి ద రియల్ హీరో ఎవరు వచ్చారు భూమికి? యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు వచ్చారు. ఆయన ఇంకా అలా కాదు, ఇంక వీళ్ళు ఎంతమందిని పంపించిన అవసరమే, నా యొక్క కుమారుడు వస్తేనే ఇది కరెక్ట్. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ పాపం మొత్తం నుంచి మనల్ని కనుక తప్పించగలడు. ఆయన తప్ప ఇంకెవరూ కూడా దీని నుంచి తప్పించలేరు అనుకునే ఆయనే మనకి చూడండి ఒకసారి హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడము. హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం ఆకాశం ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. ఇక్కడ ప్రధాన యాజకుడుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. ఇంతవరకు యాజక ధర్మం చాలా మంది చేశారు, కానీ ఇంక వీళ్ళందరూ పని లేదు కదా అని చెప్పి ఎవరు వచ్చారు యాజకుడుగా? యేసుక్రీస్తు వచ్చారు. ఆయన ఎన్ని చేశారంటే దేవాలయాన్ని సేవ చేయడం చేశారా? దేవాలయాన్ని శుభ్రపరిచారు. ఆయన తర్వాత బలుడు అనిపించాడా? బలులు అంటే ప్రార్థనా బలుడు అనిపించాడా లేదా? అదే విధంగా పవిత్ర స్థలాన్ని సంరక్షించాడు, దేవాలయం చేయడం, ప్రజల పాపాల కోసం దేవుని దగ్గర మధ్యవర్తిత్వం చేశారా లేదా? ఏమన్నారు? వీళ్ళు పాపులు, వీళ్ళు క్షమించి తండ్రి, వీళ్ళకి ఏం చేస్తారో తెలియట్లేదు, చేశారా లేదా? అంటే ఇంతమంది అంటే మిగతా యాజకులు చేయలేదని కాదు, కానీ ఏంటంటే చేసే వాళ్ళు పూర్తిగా ఇంకా ఏంటంటే అందుకనే పాప పరిహారార్థ క్రయధనంగా ఎవరు అర్పించుకున్నారు? యేసుక్రీస్తే అర్పించుకున్నారు. ఆయన రక్తాన్నే అర్పించుకున్నారు. అటువంటి ఆ తర్వాత ఆయన అయిపోయిన తర్వాత ఆయన తర్వాత మన అనుకున్నాం కదా మహాయాజకుడు. మహాయాజకుడు అని ఎవరు చెప్తాం? యేసుక్రీస్తు చెప్తాం. యేసుక్రీస్తు మనకి యాజకుడుగా ఉంటూ ఆయనే పాప పరిహారార్థులుగా సిలువలో అర్పించి తన యొక్క రక్తం ద్వారా మనందరినీ ఎక్కడి నుంచి తప్పించాడు? పాపం నుంచి తప్పించాడు. మనందరికీ కూడా పరలోకానికి ఒక మార్గం చూపించాడు. కాబట్టి మనందరం కూడా ప్రధాన యాజకుడి కింద ఉన్నాం. ఈసారి అయిపోయింది, దేవుడు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు యాజకులు ఎవరంటే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. అయితే మీరు చీకట్లో నుండి వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడి సొత్తైన ప్రజలమే ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు ఎవరు ప్రజలమైతే మనం దేవుని ప్రజలమైతే. ఇప్పుడు యాజకులు ఎవరు? మనం. ఇప్పుడు యాజకులు ఎవరు? మనమే. మనందరం కూడా యాజకులమే. మనందరం కూడా సేవ చేయవలసిన వాళ్ళమే. మనందరం కూడా సువార్త చెప్పాల్సిన వాళ్ళమే. మనందరం కూడా ఎవరి గురించి, పక్క వారి గురించి ప్రార్థన చేయాల్సిన వాళ్ళమే. మనందరం కూడా మనం ఎవరి కోసం చేయాలి? పాప పరిహారం ద్వారా మన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకునే వారమే. మనం అందరం కూడా ఏం చేయాలి? పక్క వారి గురించి ప్రార్థన చేయాలి. మనందరం కూడా సువార్తను తెలియజేయాలి. ఇలా
చేసినప్పుడు మనం యాజక ధర్మాన్ని ఏం చేసినట్టు? పరిపూర్ణం చేసేటట్టు. మీరు ఇంకోటి విషయం గుర్తు పెట్టుకోండి. ఎన్నోసార్లు మనం అనుకుంటాం ఏమనంటే, ఎందుకు ఇన్ని వాక్యాలు ఆలకించాలి, ఎందుకు ఇంతలా మనం ఈ వాక్యాలు చదివేసి వాక్యాలు మనం తెలిసేసుకోవాలి, దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే చూడండి వచ్చే పరిస్థితులు ఎలా ఉన్నాయి. మీరు ఒక 2010, 2005 పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసారా? అంటే మనం ఏంటంటే ఒక పాంప్లెట్ పంచి చాయిస్ కూడా లేకుండా పోయింది. అవునా కదా? అంటే రేపు రోజున 20-30 సంవత్సరాల తర్వాత క్రైస్తవులు అనే వాళ్ళు సువార్త చేయడం కూడా అవుతుందో లేదో తెలియదు. ఆ టైంలో మనం ఒకే చెప్పలేము. చర్చలు కూడా మూసేస్తారేమో. చర్చలు కూడా మూసేసి ఎవరు ప్రేయర్ చేసుకోరు. మీకు దక్షిణ కొరియా ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే వేరే మతాన్ని పట్టించుకోవడం కానీ, వేరే మతం దాన్ని పలుకోవడం కానీ, సారీ ఉత్తర కొరియా, నార్త్ కొరియా, అక్కడ అసలు ఏ యొక్క దాన్ని కూడా పాటించడం లేదు. అసలు అక్కడ ఎవరైనా సరే యేసుక్రీస్తు అన్నమాట చంపేస్తారు అంతే. జస్ట్ ఏముండదు. మనకి దక్షిణ కొరియాలో దేవుడు ఎంతో బలంగా వాడబడితే, నార్త్ కొరియాలో అసలు యేసు ప్రభు మాట ఎత్తితే రోడ్డు మీద కాల్ చెప్పేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం వాక్యాలు తెలుసుకోవాలని అవసరం లేదు. ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోవాలని అవసరం లేదు. అదే ఎందుకు అంటే, నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, చాలా వరకు నేను ఎక్కడైనా ఏదైనా ప్రేస్కి వెళ్ళానుకోండి, వెళ్తే నేను ముందుగా ఒక మాట చెప్తాను, నేను దేవుని నమ్ముకున్నానండి అంటాను. దేవుడు నమ్ముకున్న తర్వాత ఇంకో మాట కూడా చెప్తాను, మేము వైశ్యాస్ అంటే చెప్తాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మేము వైశ్యాస్ మేము నమ్ముకున్నాము, మేము ధైర్యంగా చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఇది కూడా ఒక రకమైన సువార్త. ఇది చాలా మంది మనం ఏం చేస్తామంటే చెయ్యం, దేవుని గురించి తెలియచేయం. కాబట్టి మనందరం ఏం చేయాలంటే, ప్రతి విశ్వాసి దేవాలయాన్ని శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకోవాలంటే దేవాలయం అంటే ఎవరు? మన హృదయం అనే దేవాలయాన్ని మనం ఏం చేయాలి? శుభ్రపరచుకోవాలి. బలులు అర్పించాలి. బలులు అంటే ఏ బలులు అర్పించాలి? మనం ప్రార్థనే బలు. ఆ ప్రార్థనలో కూడా చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మోకాల ప్రార్థన. ఇలాంటి బలులు ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. పవిత్ర స్థలాన్ని సంరక్షించుకోండి. మన యొక్క దేవాలయాన్ని సంరక్షించుకునే బాధ్యత, దేవాలయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. తర్వాత ప్రజల యొక్క పాపాల గురించి మనందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకనే దేవుడు 10 ఆజ్ఞలు ఉంటే ఆ 10 ఆజ్ఞలు కాదు, 2 ఆజ్ఞలు చేయమన్నారు. ఏంటి? ఒకటి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో దేవుని చేయమన్నారు. ఇంకోటి ఏంటి? మన వలె పొరుగు వారిని ప్రేమించమన్నారు. అంటే ఈ 4 ఆజ్ఞలు కనుక మనం చేయగలిగితే మనం యాజక ధర్మం కరెక్ట్ చేసినట్ట కాదంట. ఇక్కడ నేను చాలాసార్లు కంటెస్ట్ నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మన గురించి మనకి చెప్పాలి ఆయన దేవుడని. ఆయన ఎవరు చెప్పాలి? యాజకులు చెప్పాలి. ఓ బాబు ఆయన యేసు ప్రభు, బాబు ఆయన దేవుని ఆయన ఫాలో అవ్వండి అని చెప్పంటే, ఆయన అలా కాకుండా ఏం చెప్తున్నారు? నువ్వెవరు, నువ్వు అసలు ఎందుకు వచ్చావు, నీకు అసలు ఏంటి, ఇలా చెప్పేసి అనుకున్నారు అనమాట. అంటే అందుకనే మీరు ఇక్కడ కాంటెస్ట్ లో కిందకు వచ్చేస్తే, బాగా కిందకు వస్తే, అంటే ఇప్పుడు చదివిన వెర్సెస్ లో, లాస్ట్ వెర్సెస్ లో, మీకన్నా వేసులు సుంకర్లే పరలోకానికి చేరతారని చెప్తారు. ఎందుకు? మనమే అంటే దేవుడిని తెలిసిన వాళ్ళే, దేవుడిని ఎరిగిన వాళ్ళే, మనకి అసలు ఏమి తెలియకపోతే ఎందుకు వేస్టే కదా, అంతే కదా. ఒకసారి మా మ్యాథ్లో ఒక క్వశ్చన్ అడిగింది అనమాట, మామయ్య ఎందుకు సాతాను ఉన్నాడు కదా, సాతాను దేవుడు చంపించేయాలి అని అందరినీ స్వాతంత్ర ప్రోత్సాహం చేశారని చెప్తారు కదా, ఎందుకు చేశారమ్మా అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, బైబిల్ని అర్థం చేసుకోవడం కానీ, అంతవరకు ఉన్న ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కానీ ఎవరికీ రాలేదు. అప్పుడు యాజకులకు కానీ, పరిశీలకు కానీ, సుతకాయలకు కానీ, పెద్దలకు కానీ ఏం చేశారు? ఎవరికీ అర్థం చేసుకోవడం రాలేదు. అందుకనే ఎవరు గుర్తించలేకపోయారు? యేసుని గుర్తించలేకపోయారు. సాతాను ఏమనుకున్నాడంటే, అమ్మో ఈయన బతుకుంటే ఈయన ఎంతైనా సువార్త చేసుకుని దేవుడి వైపు నడిపించేస్తారు, ఈయన చంపించేద్దాం అనుకున్నాడు. అసలు దేవుడు ప్లాన్ ఏంటి? చచ్చిపోదామని వచ్చారు. ఆయన బతికేసి ఏదో సువార్త చేసేద్దాం కాదు, ఆయన చనిపోదామనే వచ్చారు. 3.5 సంవత్సరాలు ఆయన మన కోసం సువార్త చేసి ఎలా జీవించాలో, ఎలా చేయాలో అన్ని చెప్పేసి, నాన్న ఇలా ఉండండి, మీరు నెక్స్ట్ మీకు యాజక ధర్మాన్ని మీకు ఇచ్చేస్తున్నాను, మీరందరూ కూడా ఇలా ఉండి మీరు జీవిస్తే నేను అనుకున్నది ఫుల్ఫిల్ అవుతుంది అనుకున్నాం. ఇది ఎవరికి తెలుసు అంటే, దేవునికి తెలుసు, తండ్రికి తెలుసు. ఎవరికి తెలియదు అంటే మనుషులకు తెలియదు. ఆఖరికి శిష్యులు కూడా తెలియలేదు, పక్కన ఫాలో అవుతారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, రాజు వస్తాడంటే ఈయన అందరూ ఏమనుకున్నారంటే సింహాసనం ఎక్కుతారు, ఈయన చెప్తారు, అంతేగా అంటారు కదా, యోధ ట్రెజర్ అంటారు. ఎందుకు తెలుసా ట్రెజర్ అనుకున్నాడు?
కానీ, అదే సార్ రెండోది ఇప్పుడు పుట్టడం గురించి కానీ, ఎలా పుట్టడం గురించి కానీ ఉంటాయి. అందుకనే సెకండ్ బైబిల్ అంటాం ఏషియా గ్రంథాన్ని. సెకండ్ బైబిల్ అంటే మినీ బైబిల్ అని చెప్తాం. ఎందుకంటే ఆయన ఎలా వస్తారు, ఎలా పునరుద్ధరణ అవుతారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఏషియా గ్రంథంలో ఉంటాయి. మీరు అందుకనే మన యాజక ధర్మాన్ని ఎవరు ఇచ్చారు? మనకి ఇచ్చారు. మనం రేపు రోజున దేవుడి ఈ ప్రశ్న మనల్ని అడగకూడదు. మనం దేవుడిని ఇప్పుడు జస్ట్ చూడండి, అక్కడ యాజకుడు ప్రశ్న అడిగారు, నువ్వు దేవుడువా, నువ్వు ఇది కదా. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అలా అడిగారంటే వాళ్ళకి తెలియలేదు, ఏమి కూడా వాళ్ళకి తెలియదు. ఈ క్వశ్చన్ అడిగినప్పటికి ఓకే ఇది జరిగిందా అంటే జరిగింది అంటే వాళ్ళంతా ఎలా ఉన్నారు? నామ మాత్రంగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? నామ మాత్రంగా. ఇప్పుడు మనం కూడా అంతే, మనం ఏదో వచ్చాం వెళ్ళాం ఇలా కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏ విషయం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అనే విషయాన్ని మనం కనుక గ్రహించగలిగితే రేపు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి క్వశ్చన్స్ మన దగ్గర నుంచి ఏవి కూడా రావన్నమాట. అందుకనే మనం ఏం చేయాలి అంటే, మనం చూడండి ఇప్పుడు చాలా మందికి దేవుడితో మాట్లాడగలరు నేరుగా. నేను లాస్ట్ టైం చెప్పాను, ఎలా మాట్లాడతారంటే వాక్యం ద్వారా మాట్లాడతారు. దేవుడు సాక్ష్యాల ద్వారా అన్నిటి ద్వారా మాట్లాడతారు. మనం ఏంటంటే ఇతరుల కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని పంచాలి. మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, పక్కన కూర్చొని ఏంటి ఇలా చేస్తామా, ఇలా చెయ్యండి, ప్రార్థన చేసుకోండి, ఇలా చెప్పగలగాలి. మనం ఏంటంటే పవిత్రంగా ప్రార్థించాలి. అంతేగాని ఏదో మనం ప్రార్థన చేస్తున్నాడు పవిత్రంగా ఉంటే తర్వాత జీవితం దరిద్రంగా ఉంటే ఆ పవిత్రతకి అర్థం లేకుండా పోతుంది. అప్పుడు మనం కూడా ఆ సేమ్ టైం అయిపోతాం. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి. తర్వాత ఏంటంటే యాజకుడు అంటే పదవి కాదు, సేవ. దేవుడు మనకి యాజకత్వాన్ని ఇచ్చేసాడు కదా అని చెప్పేసి మన క్రైస్తవులు అని చెప్పేసి అంటే మన క్రిస్టియన్స్ లో ఒకటి ఉంటుందండి, అది బాగా ఉంటుంది. ఏంటి పాపం చేసాడో సింపుల్గా వెళ్ళి సారీ దేవుడా పాపం చేసాను ఏమనుకో క్షమించే, ఈ సింపుల్గా ఉంటుంది అనమాట. కానీ మనకి ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ప్రతిసారి మనం ఎలా ఉండాలంటే పవిత్రంగానే ఉండాలి. మనం పవిత్రంగా కనుక లేకపోతే రేపు ఇవాళ జస్ట్ ఇలా బైక్ మీద వెళ్తున్నాం, వచ్చినప్పుడు ఎవరు ఉంటామో లేదో తెలియదు. మన మొన్న ఏం లేదు, నిన్న ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, సోపస్గా ఉన్న వాళ్ళు రేపు రోజు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనందరం కూడా ఏం చేయాలంటే పవిత్రంగా మనం ఉండాలి. ఆ పవిత్రత అనే దాన్ని మనం కనుక కాపాడుకోగలిగితే కనుక దేవుడు మనకి ఇచ్చిన యాజకత్వాన్ని కానీ దేవుడు ఇచ్చిన మనకి యొక్క దాన్ని నిలబెట్టుకునే వరకు ఉంటాం. నేను ఎందుకు అంటానంటే చాలా వరకు ఈ క్రీస్తు సమయంలో చాలా వరకు ఈ విషయాలు ఆయన ఎలా బాధపడ్డారు, ఎలా ఇబ్బంది పడ్డారు అనేది ఎక్కువ ఆలోచించడం. ఎందుకంటే అంటే ఆలోచించడం అంటే ఆయన పడ్డాదని మనం చెప్పాలి, కానీ ఆయన పడ్డదానికి మనం ఏం చేయాలి, కరెక్ట్ అయిన అర్థం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం నిజంగా ఉండాలి, మనం అలాగని గొప్పగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడికి ఏంటి ఇచ్చినట్టు, గొప్ప నివాళి ఇచ్చినట్టు. ఇప్పుడు చాలా మంది చనిపోతారండి, చనిపోయినప్పుడు అలా ఎలా ఉంటుందంటే ఆ కాంటెస్ట్ మీకు ఫిక్స్ చెప్తారు. చాలా మంది చనిపోయిన అనుకోండి, చనిపోయినప్పుడు ఏడ్చేస్తారు. చనిపోకపోతే వెళ్ళి మొద్దెట్లో కూడా ఉంటారు, చనిపోకపోతే మొద్దెట్లో ఉంటారు, వాళ్ళు చూసిన ఉంటారు, అది బాగోగులు చూడరు. చనిపోయిన తర్వాత మాత్రం అయ్యో చచ్చిపోయా ఎంత బాగో ఎంత మంచిడో అంటున్నప్పుడు ఆయన బతుకున్న సేపు వాళ్ళు చూసుకోరు. అంటే మనం ఆయనకి ఏంటంటే చనిపోయేంత వరకు మనం చేసి, ఇప్పుడు దేవుడు చనిపోయాడు దాని గురించి ఆలోచించింది, నేను ఆలోచించేది అంటలేదు. కానీ ఆయనకి మన క్రైస్తవులుగా మనం గొప్ప నివాళి ఏంటి అంటే ఆయన మనకి ఇచ్చిన యాజకత్వ ధర్మాన్ని మనం పాటించగలగాలి. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి, మన హృదయాన్ని మంచిగా ఉంచుకోవాలి, 10 మందికి మన సువార్తను ఏం చేయాలి, పంచాలి. అదే విధంగా ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఇలా చేసినప్పుడు మనం ఏంటంటే ఆయన కరెక్ట్ విషయం మీరంతా చూడండి. నిన్నటి రోజున మనం ఏంటంటే అంజురు చెట్టు గురించి చూసుకున్నాం. అంజురు చెట్టు ఎందుకు ఫలింప చేయలేదంటే, అది ఎందుకు శపించాడు అంటే ఆయన ఒకటే విషయం, 3.5 సంవత్సరాలు ఆయన చూసే ఉంటాడు కదా. ఆయన రోజు అంటే వెళ్తుంటారు, ఆయన ఎక్కువ సువార్త అక్కడే చేశారు. అది తిరిగి ఉంటారు, తిరిగి ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు చూశారు. ఎక్కడైనా ఫలింపదేమో, ఒక పండేమో వస్తుందో, పింజేమో వస్తుందేమో చూశారు. నేను రాలేదు, ఏం చేశారు, శపించారు. ఇది సాదృశ్యం ఏంటంటే రేపు రోజు కోసం నువ్వు చచ్చేంత వరకు, మనందరం చచ్చేంత వరకు కూడా దేవుడు ఏం చూస్తాడు, మన కాదు చూస్తాడు. ఏమని, నీ ఏమైనా ఫలం వస్తాయేమో, నువ్వు బాగా బాగుంటావేమో, నువ్వు పాపాలను వదిలేసుకుంటావేమో చూస్తారు. ఒకవేళ ఇన్కేస్ అది లేకపోతే మనం ఎక్కడ పోతాం, నరకంలోకి పోతాం. ఇది చెప్పడానికి ఆ సాదృశ్యం. ఇక్కడ కూడా యాజకులుగా మన ప్రశ్నలు, యాజకులు ప్రశ్నలని ఎందుకు అన్నారంటే అందుకనే యాజకత్వం ఎవరికి ఇచ్చారు, మనకి ఇచ్చారు. మనకి ఇచ్చినప్పుడు రేపు దేవుడు అడుగుతాడు, నాన్న నువ్వు చేసేవి ఏమి అని. అక్కడ యాజకులు ఎవరిని అడిగారు, క్రీస్తుని అడిగారు. ఈసారి ఎవరిని అడుగుతారు, క్రీస్తు యాజకులను మనం అడుగుతారు, నాన్న చేసేవా,
ప్రార్థన చేయమని చేసేవా పడుకున్నావా, లేకపోతే వాక్యం చదవమని చదివా పడుకున్నావా, ఇలా అడుగుతారు. అప్పుడు మనం సార్ నో సార్ అన్నాను అనుకోండి, వెళ్ళిపోమ్మ జాగ్రత్తగా పరలోకి నరకం, జస్ట్ జంప్, జస్ట్ లైక్ దట్. అందుకనే మనం ఏంటంటే ఈ ప్రశ్నలో ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా నేను ఈ రోజు 2 అంశాలు టచ్ చేయాలనుకున్నానండి. అందుకనే ఇది యాజకుల గురించి. మీరు ఇందాక కాంటెస్ట్ పాస్ గారు నేను చెప్పడం మర్చిపోయాను, నా కంగారులో నేను ఉన్నాను. మీరు ఇంకొకసారి ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం ఇంకొక కాంటెస్ట్ ఒకసారి చదవండి. ఒకసారి నేను చదివేస్తాను. 28వ వచనంలో మీకు ఏముంటుందంటే, అందుకని ఏ అధికారముల కార్యం నేను చేయించున్నానో అది మీతో చెప్పనన్న తర్వాత, మీకేమి తోచున్నది, ఒక మనుషుడికి 2 కుమారులు ఉండ్రి. అతడు మొదటి వాని ఎందుకు వచ్చి, కుమారుడా నేను పోయి ద్రాక్షలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమించను, కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను. అతడు 2వ వాని ఎందుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వాడు అడిగిన. అందుకు వాడు మొదటి వాడు అనేది, యేసు సుంకరులు వేషలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ కాంటెస్ట్ కూడా నేను టచ్ చేద్దాం అనుకున్నాను, ఇందాక చెప్పడం నేను అందులో ఉన్నానని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ స్టోరీ నెంబర్ ఆఫ్ విని ఉంటారు. ఇది అంటే నేను పరిశుద్ధ వారంలో ఈ 7 వారాల్లో దేవుడు చేసిన సువార్త నేను ఒకటి బాగా నమ్ముతాను. ఆయన 7 మాటలు, ఆయన చివర పొట్టు రాలేంత వరకు కూడా ఆయన గొప్ప సువార్త చేసుకునే వెళ్ళారు. ఆయన పలికిన 7 మాటలు కూడా గొప్ప సువార్త. ఇక్కడ ఆయన ఏ మాట చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా అది ఎలా అంటే నేను సువార్తతోనే పోలుస్తాను, నేను సువార్తగానే ఆలోచిస్తాను. ఎందుకంటే ఒక కథనిచ్చారు అంటే, ఒక ఇదినిచ్చారంటే, ఇప్పుడు దావీదుని సౌలుని పోల్చామనుకోండి, దావీదు విషయంలో దేవుడికి నచ్చింది ఏంటి అంటే పడ్డాడు. సౌలు విషయంలో ఏం నచ్చలేదంటే పడలేదు. ఇక్కడ ఏంటంటే విషయం మనం ఒక్కొక్క స్టోరీ కానీ ఒక్కొక్క ఇది కానీ చెప్పారు అంటే దేవుడు ఊరినే చెప్పుకుంటాం. పవిత్ర గ్రంథంలో ఊరికి రాయించుంటారా ఆ విషయాల గురించి మనం కొత్త విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు విషయం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో నేను సింపుల్ గా కథ చెప్పేస్తాను మీకు, ఎందుకంటే మనం క్లియర్ గా 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ఏం చెప్పాడంటే ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయమని చెప్పి తండ్రి చెప్పారు. తండ్రి చెప్పంటే నెలలో అని చెప్పాడు. తర్వాత ఏం చేశాడంటే తర్వాత వెళ్ళాడు. 2 కొడుకు ఏం చెప్పాడంటే వెళ్ళమని చెప్పినట్టే, నాన్న నేను వెళ్ళిపోతాను, ఏం పర్లేదు నువ్వు ఊరుకోని చెప్పాడు. వెళ్ళమని చెప్పాడు కానీ వెళ్ళలేదు. ఇక్కడ ఇందులో ఎవరు మంచి కుమారుడు? ఫస్ట్ కుమారుడేనా? ఎందుకు ఫస్ట్ కుమారుడు మంచోడు? ఏం చేశాడు? వెళ్ళని చెప్పిన తర్వాత కూడా ఏం చేశాడు? ఇక్కడ దేవుడు కూడా అందుకే వచ్చాడు. దేవుడు ఎవరి కోసం వచ్చాయని చెప్తున్నారు? ఎవరి కోసం వచ్చారని చెప్తారు? పరిశుద్ధుల కోసం వచ్చారా, పాపుల కోసం వచ్చారని చెప్తారు? పాపుల కోసమే వచ్చారని చెప్తున్నాడు. మీకు ఇది స్టోరీ తెలిసే ఉంటుంది. 2 కుమారులు ఉంటారు. ఒకడు ఏంటంటే దేశానికి వెళ్ళిపోయి ఆడు అన్ని కోల్పోయి వచ్చిన తర్వాత దేవుడు ఏంటంటే ఆయన తండ్రి హత్తుకుంటాడు అనమాట. ఆయన హత్తుకుంటాడు. పెద్ద కుమారుడు అంటాడు, ఏరా బాబు నీకు అన్ని సేవలు చేసింది నేను, ఆడేమో వెళ్ళిపోతే ఆయన ఎందుకు హత్తుకున్నాను కొడుకు అడిగితే ఆడు చెప్తాడు, తండ్రి ఇదే హ్యాపీ. తండ్రి మనసు, దేవుని మనసు, యేసయ్య మనసు ఏది అంటే ఇదే. మనందరి కోసం. అంటే వాళ్ళు ఎవరి కోసం వచ్చారు? పాపలు రక్షించడం కోసం, పాపలకి సువార్త చెప్పడం కోసం, పాపలకి వాళ్ళని రక్షించడం కోసం వచ్చిందే దేవుడు. ఈ కాంటెస్ట్ లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక 10-5 minutes లో నేను ముగించేస్తానంటే, ఫస్ట్ ఈ యొక్క కాంటెస్ట్ లో, ఈ యొక్క కథలో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మాటలు కాదు విధేయతను చూస్తాడు. దేన్ని చూస్తాడు? విధేయతని చూస్తాడు. ఇక్కడ మనం చూడండి, మనకి ఒక పర్సన్ ఉంటాడు బైబిల్లో. నేను రిఫరెన్స్ అని ఎందుకు చెప్పట్లేదంటే మార్క్స్ వార్త 10:17-22 ఉంటాయి. మాకు ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఏంటంటే అన్ని చేస్తారనమాట. ఏం చేస్తారు? నరాచి చేయడం కానీ ఇలాంటివన్నీ చేయడం. అన్ని విషయాలు దేవుడు ఏదైతే చెప్పాడో అన్ని చేసేస్తాడు అంటాడు. కానీ ఏం చెప్తాడంటే నీకు ఉన్నదంతా డబ్బులు ఇచ్చి అంటే ఏం చెప్తాడు? ఎవరో నాకు డబ్బులు ఇవ్వను అంటే ఏంటి? ఆయన మాటల్లో ఉంది విధేయత, దేనిలో లేదు? చేతల్లో లేదు. ఇక్కడ అదే. ఇక్కడ 2వ కుమారుడి దగ్గర ఏదుంది? మాటలు ఉన్నాయి. జాతకు పులిహోర కలిపేస్తున్నాడు. ఏం లేదు కాదు, వచ్చేద్దాం తండ్రి, ఏం పర్లేదు నేను చూసుకుంటానులే అన్నాడు. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. దేవుడు ఎవరిని చూస్తారు అంటే మాటలు కాదు విధేయతని చూస్తారు. మొదటి సమయాలు 15:22 ఒకసారి చూద్దాం. మొదటి సమయాలు 236 పేజీ. 15:22.
సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే శ్రేష్ఠం. ఇక్కడ చూడండి, సరిపోతుంది. మాట పువ్వు అర్పించడం కంటే మాట వినటియే శ్రేష్ఠం. ఇక్కడ మొదటి కుమారుడు ఏం చేశాడంటే చెప్పిన మాట ఫస్ట్ వెళ్ళలేదు, కానీ తర్వాత ఏం చేశాడు? విధేయం చేశాడు. ఎందుకు నాన్న చెప్పాడో మనం చేద్దాం అనుకొని చేశాడు. ఫ్రెండోడు ఏం చేశాడు? చేస్తానని చెప్పాడు కానీ చేయలేదు. అందుకనే మనం ఏంటంటే దేవుడు మాటలు కాదు, దేన్ని చూస్తాడు? విధేయతని చూస్తారనమాట. అదేవిధంగా రెండోది, పశ్చాత్తాపం మన జీవితాన్ని మార్చుతుంది. పశ్చాత్తాపం మన జీవితాన్ని మార్చుతుంది. ఇక్కడ ఫస్ట్ కుమారుడు ఏం చేశాడు? ఫస్ట్ వెళ్ళన్నాడు, కానీ తర్వాత ఏం చేశాడు? వెళ్తానన్నాడు. పశ్చాత్తాపడ్డాడు. అయ్యో మా నాన్న నాకు అన్ని చేసాడే, మా నాన్న అన్ని నాకు ఇచ్చాడు, ఇలాంటప్పుడు మా నాన్న జస్ట్ తోటకెళ్ళమన్నాడు, ఎందుకు వెళ్ళకపోవడం అని చెప్పి ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు, ఆలోచించాడు, ఏమని వెళ్ళాలి కదా అనుకోని. అందుకనే ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడి వెళ్ళాడు. అందుకనే ఒకసారి చూడండి, హెస్కేల్ గ్రంథం 18:21 ఒకసారి చూస్తున్నా, 700 పేజ్ 700. 18:21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణం నందుడు అవశ్యముగా బ్రతుకును. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే మొదట తన యొక్క తప్పుని తెలుసుకున్నాడు. ఇక్కడ కూడా అంతే, మనం కూడా ఏం చేయాలి? పాపము చేయవాడే మరణం నందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయలేదు. నా కట్టడను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన అతను మరణం నందుడు అవశ్యంగా కూడా బ్రతుకును. ఎక్కడ బ్రతుకుతాడు? ఎక్కడ బ్రతుకుతాడు? పరలోకంలో బ్రతుకుతాడు. ఇక్కడ మనం ఒకవేళ పాపం చేసి అన్ని చేసేసి మనం ఏది ఒప్పుకోకపోతే నాకని జమ్ము, కానీ మనం ఒకవేళ కనుక దేవుని దగ్గర అన్ని ఒప్పుకుంటే కనుక ఆయన ఏం చేస్తాం? బ్రతుకుతాం. ఎక్కడ బ్రతుకుతాం? పరలోకంలో బ్రతుకుతాం, నిత్య జీవనంలో బ్రతుకుతాం, నిత్య కిరీటంతో ఉంటాం, దేవుడితో సహవాసం చేస్తాం. ఇన్ని జరుగుతాయి ఎప్పుడు? మన పాపములన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు. మన ఎప్పుడు పశ్చాత్తాపం మన జీవితాన్ని మార్చుతుంది. దావీదు పశ్చాత్తాపడ్డాడు, జీవితాన్ని మార్చేసింది. పేతురు, మీరు విషయం చెప్తాను, పేతురు 3 సార్లు చెప్పాడు, నేను నీ మాట నమ్మను అని నాకు చెప్పాడు. నేను కాన్ఫిడెన్స్ చెప్పాడు, నేను అలా అన్నాను. ఏమన్నా అనుకున్న నిమిషంలోనే ఏమైపోయింది? మీకు విషయం తెలుసా? ఎందుకంటే దేవుడు గొప్ప అంటే వాళ్ళకి బాగా 12 మంది శిష్యుల్లో బాగా క్లోజ్. ఇద్దరు శిష్యుల పేరు ఎవరు? పేతురు, యోహాను. పేతురు, యోహాను, వీళ్ళిద్దరు బాగా ఇష్టం అనమాట దేవునికి. అందుకనే యోహాను ఇంకా బాగా ఇష్టం. మీరు చూడండి, 4 సువార్తల్లో 3 సువార్తలు ఒకలాగే ఉంటాయి, కానీ యోహాను సువార్త డిఫరెంట్ గా ఉంటాయి. అర్థాలు కూడా, మర్మాలు కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఏంటంటే కొన్ని విషయాలు ఈ 3 సువార్తలు నచ్చారు, కానీ 4వ సువార్త దాంట్లో చాలా బలంగా ఉంటుంది. మీకు అనిపించింది లేదో నాకు తెలియదు, కానీ యోహాను సువార్త చూస్తున్నప్పుడు చాలా 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 మంది ఏదైనా ఒక సినిమా తీయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా ఎక్కువ ఈ దేని బేస్ చేసుకుంటారంటే యోహాను సువార్తనే చేసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? లాస్ట్ వరకు మీకు 12 మంది శిష్యుల్లో ఆయన్ని సిలువేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న శిష్యుడు కూడా యోహానే. అందుకనే యోహాను చేతే ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. యోహాను చేత అంటే మిగతా శిష్యులు తప్పు చేసేవారు కాదు, దేవుడు ఇంకా బలంగా ఉన్నాడు. ఇప్పుడు 12 మందిలో ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరిగినప్పుడు 100 మంది ఎగ్జామ్ రాస్తారు. అందులో ఫస్ట్ వన్ ఎక్కువ పట్టించుకుంటారా, 99 మందిని పట్టించుకుంటారా అంటే ఫస్ట్ వన్ ఎక్కువ పట్టించుకుంటాడు. దేవుడు అలా ప్రయారిటీ ఇచ్చాడు. మనం అలా ప్రయత్నించాలా? ఎలా అంటే నేను యోహానులో ఉండాలి, పేతురులో ఉండాలి, పౌలులో ఉండాలి, ఇలా మనం చెయ్యాలి. అలాగే ఏంటంటే ఇక్కడ పశ్చాత్తాపం మన జీవితాన్ని మార్చుతుంది. మీరు ఆ తర్వాత పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఆ తర్వాత ఆయన చేసిన సేవ గొప్ప సేవ. మీకు మీ కాంటెస్ట్ స్వార్థాలను చూడండి ఒకసారి. దేవుడు ఒకసారి అడుగుతారు, దేవా మీరు అన్ని హీలింగ్ చేసేస్తారు, అదే మీరు చాలా వరకు అందరినీ కూడా ఈ రోగాలన్నీ తగ్గించేస్తారు, మేము ఎందుకు చేయలేకపోతాం అంటే వాళ్ళు పూర్తిగా నమ్మలేదు, దేవుడిని పూర్తిగా విశ్వసించలేదు. ఆయన ఏం చేశారు? అందుకనే వాళ్ళు హీలింగ్ చేయలేకపోయారు, గొప్ప కార్యాలు చేయలేకపోయారు.
ఒకసారి వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, వాళ్ళ పూర్తిగా దేవుడి మనుషులు అయిన తర్వాత వాళ్ళ ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. అలాంటి పశ్చాత్తాపం పడ్డారు. అదే విధంగా మూడోది, మాటలు మాత్రమే ఉంటే సరిపోవు. ఏముండకూడదమ్మా? మాటలు మాత్రమే ఉంటే మాత్రం సరిపోవు. మత్తయి సువార్త 7:21 ఒకసారి ఏమన్నా? మత్తయి సువార్త 7:21. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఇది అందరికీ తెలిసిన ఇదే. ఎందుకంటే ఇక్కడ రెండో కుమారుడు ఏం చెప్పాడు? వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను, ఏం పర్లేదు నాన్న, నువ్వు చూసుకో, నువ్వు పడుకో, నేను ఇక్కడ పడుకుంటానని చెప్పాడు. అంతే కదా? జస్ట్ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే మనకి మాటలు చెప్పకూడదు. ఈరోజు మనలో ఏది ఉంది అంటే మాటలు చెప్పేవాళ్ళే ఎక్కువ ఎక్కువ. ప్రార్థన చేయండి, చేద్దాం సార్, ఇంటికి వెళ్ళి మీ గురించి గంట ప్రార్థన చేద్దాం సార్, మీ గురించి రాత్రి కన్నీటి ప్రార్థన చేసేది సార్ అంటారు. తీరా చేసింది ఏం కనపడదా కదా? ఇక్కడ అమ్మో మళ్ళీ ఆయన హీలింగ్ చేస్తే మళ్ళీ బాగుపడిపోతారు అనుకున్న చాలా మంది ఉన్నారు. మాటలు చెప్పేవాళ్ళు, నేను సేవ చేస్తున్నాను సార్, నేను గొప్ప సేవ చేస్తున్నాను, మామూలు సేవ చేయట్లేదు నేను, ఇలా అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ దేవుడు ఎవరు కావాలి? పనులు మాట్లాడేవాళ్ళు కాదు. ఎవరు కావాలి? పనులు చేసేవాళ్ళు కావాలి. మాటలొద్దు, ఏం కావాలి? పనులు చేసేవాళ్ళు కావాలి. అంతేగాని సార్ నేను చేసేస్తాను, మీకు ఏం పర్లేదు, దేవుడి సేవ చేయడంలో నేను ముందుంటాను, మా కుటుంబం ముందుంటుంది అంటాం. తీరా చూస్తే ఆదివారం నాడు శశిరాలు ఎక్కడన్నా ప్రేర్లు అయ్యనుకోండి, చేతికిలేండి ఆ ఇంట్లో ప్రేర్కి వెళ్తాం, ఇలా కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది. కాబట్టి మనము బయటికి క్రైస్తవుడిలో కనబడితే కాదు, కానీ అంతర్లీనంగా మనం క్రైస్తవుడిగా ఉండాలి. అదే విధంగా విశ్వాసం కార్యంలో కనిపించాలి. ఎందులో కనిపించాలమ్మా? విశ్వాసం మన కార్యాల్లో కనిపించాలి. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ప్రార్థన చేసినప్పుడు మరి అంటే ఏం చెప్తామంటే, మనం ఏదైతే కోరుకున్నామో జరిపించినందుకు వందనాలు తండ్రి అని స్తుతులు ముందుగానే చెల్లించమని చెప్తారు. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ దేవా ఈ కార్యం చేసినందుకు వందనాలు అని చెప్తాం. మీకు చూడండి, అంటే మీ కాంటెస్ట్ నేను చూపించలేను, కానీ మన అబ్రహాం గారు వాళ్ళ అబ్బాయి ఇస్సాకుని తీసుకెళ్లేటప్పుడు అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే పైకి వెళ్తాను, తిరిగి ఇద్దరు వస్తామని చెప్తారు అనమాట. అంటే అబ్రహాం గారి కాన్ఫిడెన్స్ ఏంటి? తర్వాత ఇస్సాకుని తీసుకొచ్చేస్తాను, దేవుడే అన్యాయం చేయడని. అన్నా సరే తీసుకెళ్ళాడు, అయితే ఇచ్చేద్దాం లేకపోతే తెచ్చేద్దాం. అంటే ఆయన విశ్వాసం ఎలా ఉంది? కార్యంలో ఉంది. అంటే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవుడి దగ్గరికి వెళ్తే అవుతుంది లేదు, చాలా అటు ఇటుగా. మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఒకసారి ఏమో దీనికి వెళ్ళిపోతుంటాం. అంటే హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు, కానీ దేవుడి మీద పూర్తి విశ్వాసంతో మనం ఉండాలి. ఉండండి, అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చిందని ఇంగ్లీష్ కాంటెస్ట్ లో క్లియర్గా ఉంటుందండి. మీ ఇద్దరు వస్తాం, బోత్ ఆర్ కమ్ టు రిటర్న్ అని ఉంటుంది అనమాట. అంటే ఏంటి అంటే అంత కాన్ఫిడెన్స్ అబ్రహాంకి, దేవుడు ఒకవేళ ఇచ్చేయమంటే ఇచ్చేద్దాం, లేకపోతే ఇద్దరు కోసం వచ్చేద్దాం. జస్ట్ అలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే మన యొక్క కార్యాలు, మన విశ్వాసం ఎలా ఉండాలంటే కార్యాల్లో కనిపించాలి, అంతేగాని. అదేవిధంగా యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2:17 211 పేజ్. క్రియలేనిదైతే ఉండి మృతమైనది అగును. ఒకటే, మనకి క్రియ లేనిది అయితే మనం ఏమవుతుంది? అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. అందుకనే నేను మొన్న కూడా చెప్పాను, మనకి ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన 2 లక్షణాలు ఏంటంటే, మన లాస్ట్ కాంటెస్ట్ నేను చెప్పాను క్లియర్ గా, విశ్వాసం ఇంకోటి, విశ్వాసం ఒకటి, నిరీక్షణ ఉండాలి. ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. విశ్వాసము నిరీక్షణ ఈ 2 కలిసి ఉంటేనే ఒక క్రైస్తవుడిగా గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఈ 2 లేకపోతే కనుక మనం ఏమీ చేయలేం. మీకు చాలాసార్లు మాస్టర్ గా చెప్పుకుంటారు, మనం చాలాసార్లు చేసుకున్నాం. యేసుని దేవుడు దీవించింది ఎప్పుడో తెలుసా? నువ్వు రాజు అవుతానికి కళ వచ్చింది ఎప్పుడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు తెలుసా? దగ్గర 12వ సంవత్సరం 13వ సంవత్సరాలు అయింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా రాజుగా? దగ్గర 35వ సంవత్సరం 40 సంవత్సరాలు అనమాట. అంటే మనం ఏం చేస్తాం, నాకు అలా వచ్చింది కదా, రేపు రాజు సింహాసనం దగ్గర వచ్చి పోదాం వెళ్ళిపోలేదు. ఏం చేశాడు? నిరీక్షణతో వెయిట్ చేశాడు.
విశ్వాసంతో వెయిట్ చేశారు. తెలుసా మీకు, దావీదుని సమూయేలు అభిషేకించినప్పుడు ఎంత వయసు ఉంటుంది? చాలా చిన్న వయసు. అసలు అందరూ అనుకుంటారు మరి దేవుడు అభిషేకించేశాడు కదా, ఈ నెల రాజు అయిపోవాలి కదా. టైం పట్టింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 35 సంవత్సరాల డ్యూరేషన్. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. అబ్రహాం గారు 100 సంవత్సరాల వరకు వెయిట్ చేశారు. ఇలా ఎంతో మంది ఏంటంటే మీకు ఇక్కడ ఎరుకో కోటలో 7 రోజులు దాని చుట్టూ తిరిగితే 7 రోజులు ఎందుకు తిరగాలి? 7 రోజులు ఎందుకు తిరగాలి అంటే ఒకసారి దాన్ని తిరిగితేనే వాల్యూ తెలుస్తుంది. చెప్పాలంటే అలా కాదు. మోషేకి 40 సంవత్సరాలు దాన్ని ట్రావెల్ చేయాల్సినంత అవసరం లేదు. ఆయన క్లియర్ గా ఆయన మొత్తం తెలుసు. కానీ 40 సంవత్సరాలు దాని చేతి ఎందుకు ట్రై చేయించారు? వీళ్ళ విశ్వాసం ఎలా ఉంది, వీళ్ళ కార్యాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ నిరీక్షణ ఎలా ఉంది, ఇవన్నీ ఏం చేయాలి? టెస్ట్ చేయడం కోసమే. అందుకనే మన విశ్వాసం అనేది కార్యాల్లో కనిపించాలి. అదేవిధంగా లాస్ట్ కంటెస్ట్ దేవుడు హృదయాన్ని చూస్తాడు. మొదటి సమయాలు 16:7. మొదటి సమయాలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకోము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టెను. ఇక్కడ 2 కుమారులు, అక్కడ 2 కుమారులు ఏం చేశారంటే దేవుడి మాటకి ఒకళ్ళేమో ఒబే చేశారు, ఒకళ్ళు ఒబే చేయలేదు. కానీ పని చేసింది ఎవరంటే ఒబే చేయలేని వ్యక్తే. ఇక్కడ కూడా మనందరం కూడా చేసేవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి మనం దేవుడిని ఆపచ్చు, నేను చేయలేకపోవచ్చు, కానీ పశ్చాత్తాపడాలి. ఎవ్రీ డే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మీకు లాస్ట్ టైం నేను ఒకసారి చెప్పాను, మన జీవగ్రంథంలో ఒకసారి మన పేరు రాస్తే ఆ పేరుని చెరిపేస్తారంటే చెరిపేస్తారు. ఎప్పుడు దాన్ని ఉంచాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు మనం ఏం చేయాలి? దాన్ని పరిశుద్ధపరుచుకోవాలి. అలా పరిశుద్ధపరుచుకుంటేనే జీవగ్రంథంలో ఉంటుంది. కొంతమంది ఉంటారు దానికి మరి తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, తెలియదు. కానీ బాప్తీస్ ఇచ్చారు కదా, నాకు పర్లోకంలో సీట్ కన్ఫర్మ్. లాస్ట్ వరకు దేవుడు పెద్ద టాస్క్ పెట్టాడు మనందరికి. ఏంటంటే మనందరూ చివరి వరకు నిలబడతామా లేదా? ఈ జీవిత ప్రయాణంలో మనందరం కూడా నిలబడతామా లేదా? కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఈ విషయాలు మనం గ్రహించాలి. ఏమని అంటే మనం యాజకులు అక్కడ ప్రశ్నలు వేశారు, మీరు యాజకులుగా ఉండాల్సిన విధంగా ఉండలేదు. కానీ ఆ యాజక ధర్మాన్ని ఎవరికి ఇచ్చారు? మనకి ఇచ్చారు. ఆ యాజక ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరికీ ఉంది. కాబట్టి ఈ యాజక ధర్మాన్ని పాటిద్దాం. అదే విధంగా ఇక్కడ ఇద్దరు ఉదాహరణ చూపించారు. వాళ్ళ ముందు ఏంటంటే పెద్దగా క్రైస్తవులుగా అనిపించలేదు, కానీ తర్వాత ఏం చేశారు? మారారు, క్రైస్తవులుగా మారారు. కొంతమంది నేను క్రైస్తవునే అంటారు కానీ క్రైస్తవులు చేయరు. కానీ వాళ్ళ క్రైస్తవులు కాకపోయినప్పటికీ క్రైస్తవులుగా మారి పడితే వాడు దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా మనం సరి చేసుకోవాలి. ప్రతి నిమిషం కూడా మనం చెయ్యాలి. మన ప్రార్థనలో దేవుడికి ముందు స్థానం ఇవ్వాలి, ఆ తర్వాత ఎవరికైనా స్థానం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనం గొప్ప కార్యాలు చేస్తాం. అక్కడ యాజకులు తెలివి తేటలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుడిని గ్రహించలేని వారు ఉన్నారు. కానీ మనందరికీ కూడా బైబిల్ ఇచ్చిన దేవుడు, బైబిల్ ఇచ్చి ఇందులో వాక్యాలు మీకు అర్థమయ్యేటట్టుగా పాస్టర్లని ఇంకా పెద్ద పెద్ద స్పీకర్లు అందరూ ఇచ్చారు. ఇలాంటప్పుడు కూడా మనం అర్థం చేసుకోకపోతే మనం నిజంగా మనం అంతకన్నా అల్పులంగానే ఎవరు లేవు. కాబట్టి ప్రతిరోజు మన హృదయంలో మనం వాక్యం నేర్చుకుందాం. ప్రతిరోజు మనం ఏంటంటే ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుందాం. ఇలా చేసినప్పుడు మన యాజక ధర్మాన్ని మనం సరిగ్గా పాటించిన వాళ్ళు అవుతాం. ఒకవేళ ఇవి కనుక పాటించకపోతే ఇందాక చెప్పాను కదా, మన హృదయాన్ని కాపాడుకోవాలి, పక్క వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి, అదేవిధంగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి, అనేక మందికి మనం దేవుని వాక్యాన్ని తెలియజేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం యాజక ధర్మాన్ని పూర్తిగా పాటించిన వారు అవుతాం. ఆ పాటించే విధంగా నేను